చెప్తాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు. మాకంటే గొప్పవాళ్ళు, యోగ్యులు, శ్రేష్ఠులు అనేక దినాన్ని చూడలేకపోయారు. కేవలం మీ కృపను బట్టి దినాన్ని చూడగలిగాం. ఈ రాత్రి లైవ్ని దీవించండి, ఆశ్రయించండి. మీ నామాన్ని కనపరచుకోండి, మీ కృపకు అప్పగించుకోండి. యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసు నాదుని మేలులు తలచి, యేసు నాదుని మేలులు తలచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు గట్టి పాపలు కాచి, దీవారాత్రములు గట్టి పాపలే కాచి, దయగల బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసు నాదుని మేలులు తలచి, యేసు నాదుని మేలులు తలచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సంపూర్ణ శుద్ధిగా శుద్ధాత్మను పొసగితివి, సంపూర్ణ సిద్ధినున్నా శుద్ధాత్మను పొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసు నాదుని మేలులు తలచి, యేసు నాదుని మేలులు తలచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అలా కళ్ళు మూసుకుని కొన్ని నిమిషాలు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. కళ్ళు మూసుకుని చేతులు పైకి మన దేవుడైన ప్రభువుని స్తుతిస్తాం. స్తోత్రం 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 స్తుతులు. యేసయ్యా, మీరు చేసిన మేలుకు మేమేమి ఇవ్వగలం నాయన, మీరు చేసిన మేలుకు మేమేమి ఇవ్వగలం నాయన, ఏమిచ్చి మీరు రుణం తీర్చగలము తండ్రి. నీకు స్తుతులు స్తుతులు స్తుతులు. పాపాల ఊబిలో పడి ఉన్నను, నీ ప్రేమతో లేపావయ్యా. ఊబిలో పడి ఉన్నను, నీ ప్రేమతో లేపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి, నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. నీ
ఆరాధించేదను యేసయ్యా సదాకాలము నిన్నే ఆరాధించేదను యేసయ్యా 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 yes Lord యేసయ్యా 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 స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. స్తుతులతో మన హృదయాలు దేవునికి సమర్పించుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మన హృదయాలు ప్రభువుకు సమర్పించుకుని దేవుని నామాన్ని స్తుతించుకుంటూ హృదయపూర్వకంగా ప్రార్థనలకు ముందుకెళ్దాం. హల్లెలూయా. స్తోత్రమయ్యా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. స్తోత్రమయ్యా. స్తుతులయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రమయ్యా. స్తుతులు 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 స్తుతులు. మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి ఉన్నతుడ నీకే కోట్లాది వందనాలు స్తుతులయ్యా. ఈ రాత్రికాల సంబంధించిన సమయాన్ని బట్టి కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన. నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి. నీ పాదం ముందు పెట్టుకుంటున్నాం తండ్రి దేవా. యేసయ్యా నీ పాదం ముందు పెట్టుకుంటున్నాం. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. స్తుతి ఆరాధన విన్నారు, దిగి వచ్చారు ప్రభు నీకు వందనాలు. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభు నీకు వందనాలయ్యా. చండిబిడ్డ మీద దేశ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా, చండిబిడ్డ మీద దేశ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. ఏ దృష్టికొని చండిబిడ్డ పడకుండా చేయండి అయ్యా, ఏ దృష్టికొని చండిబిడ్డ పడకుండా చేయండి నీకు వందనాలు. అలాగే యవనస్తుల హృదయాలు పశ్చాత్తాప ఉద్యమంతో నింపండి, వారి హృదయం నుండి పశ్చాత్తాప ఉద్యమంతో నింపడంతో సహాయం చేయండి. దేవనాయన బంధువులు స్నేహితులను దర్శించి మాట్లాడమంటూ సహాయం చేయ దేవానికి వందనాలయ్యా. సేవకులకు నవ కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రయించండి, వాళ్ళ గృహాలు కూడా మీరు దీవించుకొని అడుగుతున్నాను ప్రభావ. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా నీకు వందనాలయ్యా. తండ్రి ప్రభా లైవ్లో ఉన్న ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబాన్ని దర్శించి దాసుధర మాట్లాడమని అడుగుచున్నానయ్యా. తండ్రి నాయన లైవ్లో ప్రతి హృదయాన్ని తాకండి నాయన, ప్రతి కుటుంబాన్ని మీరు తాకమని అడుగుచున్నానయ్యా. నీ దాసును అభిషేకించి వేయడం ఆత్మతో నింపండి నాయన, శక్తివంతుని వాక్యంతో నింపి మా హృదయాన్ని వాక్యంతో నాయన తృప్తిపరచమని అడుగుతున్న సహాయం చేయండి. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా నీకు వందనాలు తండ్రి దేవ. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే మరి సంపూర్ణంగా స్వస్థపరచండి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి, అతిథిగా నలిగిపోతున్న వారికి సకల సమృద్ధి ఇచ్చి నిరాశ నిస్పృహలు లేవనెత్తి నడటం సహాయం చేయండి. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా నీకు వందనాలు. మేము ఉంటున్న ప్రాంతాల పట్టణాలు గ్రామ తెలుగు రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలని సన్నిధించి మా గృహ వెలుగు ప్రకాశించండి, సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతాను దేవా. నాయన నీరు అక్కడ చాలా సమీపం నాయన, నీరు అక్కడ సిద్ధపరచండి, అనేక మంది సిద్ధపరచుకుంటున్నాయి తండ్రి దేవా. నాయన నాయన నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుంది, నీ వాక్యం బ్రతికిస్తున్నాయా. ప్రతిరోజు నీ వాక్యంతో మా హృదయాన్ని ప్రభావ తృప్తిపరుస్తున్నావు నీకు వందనాలు తండ్రి. నీ వాక్యంతో బ్రతికిస్తున్నావయ్యా. ఇంకేమని స్తోత్రాలయ్యా. తండ్రి ప్రభు ఎండబడి తట్టుకోలేకపోతున్నాను యేసయ్యా. చల్లటి వాతావరణం దయచేయండి, నామంలో అడుగుచున్నామయ్యా తండ్రి. చల్లటి వాతావరణం దయచేయండి యేసయ్యా. నీ నామంలో ఏదడితే అది మాకు ఇస్తావు ప్రభా. చల్లటి వాతావరణం దయచేయమని అడుగుతున్నాం ప్రభా, సహాయం చేయండి ప్రభా నీకు వందనాలు తండ్రి. సాతాను క్రియలు వాడు ఆలోచన వేసి రద్దు చేయండి, వాడి క్రియలను ప్రభా అయ్యా, వాడి తలంపులన్నీ మీరు రద్దు చేయమని అడుగుతున్నాం ప్రభా, సహాయం చేయండి ప్రభా తండ్రి. నాయన నీకు నిజముగా మొరపెట్టే వారికి దేవా, నీకు నాయన నిజముగా మొరపెట్టే వారికి సమీపంగా ఉండే దేవుడు ప్రభా నీకు వందనాలు తండ్రి. అయా మాతో ఉన్న దేవుడు, నాయన మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు నీకు వందనాలు స్తోత్రం. ప్రతి బిడ్డ చుట్టూ ప్రతి కుటుంబం చుట్టూ మీకు కంచిపోయిన నాయన, ఏ బిడ్డ విడిచిపెట్టదు నాయన, ఏ కుటుంబాన్ని విడిచిపెట్టదు ప్రభా. ప్రతి నాయన అయా నాయన కుటుంబాలన్నీ మీ సన్నిధికి ప్రభావ మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా నీకు వందనాలయ్యా. అలాగే ప్రతి చీకటిలో బంధిస్తున్న, ప్రతి దురాత్మశక్తులు బంధిస్తున్న సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. వడిద్ర శత్రులేశ్వర లయపరచమని అడుగుతున్నాను. ప్రతి చీకటిలో బంధిస్తున్న, ప్రతి దురాత్మశక్తులు బంధిస్తున్నాను సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. వడిద్ర శత్రులేశ్వర లయపరచమని అడుగుతాను. నామాలు కనపరిచిన నామాన్ని ఇచ్చేసి ప్రార్థన చేస్తాను, చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు వందనాలు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక, ఫస్ట్ థెస్సలోనియన్స్, మొదటి తెస్సలోనికీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం
4-5 వచనాలు చదువుతాం. ఎలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రమే కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చిన సంగతి మాకు తెలియదు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో మీరు వాక్యమును గొప్ప ఉపద్రవముందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతే. ఇప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే దేవుని ప్రజలు 2 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒకటి ఏంటంటే ప్రభువును పోలి నడుచుకున్న వారమై అనే మాట 6వ వచనంలో మనం చూస్తాం, చివరిలో ఉంటుంది. And you became followers of us and of the Lord, having received the word in much. Followers of the Lord, ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. పైన అంటాడు పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో మీరు వాక్యాన్ని అంగీకరించారు. ఉపద్రవంలో వాక్యాన్ని అంగీకరించారు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో ఉపద్రవంలో కూడా వాక్యాన్ని అంగీకరించి రక్షించబడ్డారు. కాబట్టి మీరు ప్రభువును పోలి నడుచుకుంటున్నారు అనే మాట మనం గమనిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు, Holy Spirit God will help us to follow Jesus. అర్థమైంది కదా మీకు? పరిశుద్ధాత్మ దేవుడట ప్రభువుని పోలి నడుచుకునేటట్లు మనకు సహాయం చేస్తాడంట. He will help us to follow Jesus and walk in the footprints of Jesus. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. యోహాను సువార్తలో మనం ఆ మాట మనం గమనిస్తాం. ఏం రాయబడింది పిల్లరా? యోహాను సువార్త పరిశుద్ధాత్మ దేవుని గురించి ఒక మాట రాయబడింది యోహాను సువార్త, జాన్ ది గాస్పెల్ చాప్టర్ 14. You read 15 and you read 16. 16 వచనం. And I pray the Father, He will give you another helper, that He may abide with you forever, even the Spirit of truth, whom the world cannot receive, because it neither sees Him or knows Him. But you know Him, for He dwells with you and will be in you. Amen. ఇక్కడ మన దేవునికి వాక్యం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు అంట మనలో ఉండట, మనతో ఉండట, మనల్ని నడిపిస్తాడంట. అంతేకాదు పిల్లరా, ఏం రాయబడిందంటే పరిశుద్ధాత్మ దేవుడు సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులు జ్ఞాపకం చేస్తాడు. మరొక మాట మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. హీ విల్ లీడ్ అస్ టు ఆల్ ట్రూత్. ఆ మాట మనకి ఇక్కడ కనబడుతుంది మనకి. యూ విల్ లీడ్ అస్ టు ఆల్ ట్రూత్. సర్వ సత్యములోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది పిల్లరా. ఎందుకంటే ఆయన సత్య స్వరూపయోగ ఆత్మ. పిల్లరా, ఆయన సత్య స్వరూపయోగు ఆత్మని దేవుని యొక్క వాక్యము మనం చూస్తున్నాం. 16వ అధ్యాయం యోహాను సువార్త 13వ వచనం మీరు చూస్తే 16th chapter John the Gospel verse 13. But when He, the Spirit of truth, comes, He will guide you into all the truth. అయితే ఆయన అంటే పరిశుద్ధాత్మ ప్రభు దేవుడు అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని ఎందుకు నడిపిస్తాడట? He will lead us to all truth. All truth. He will lead you to the all truth. సత్యం వేరు, సర్వసత్యం. 3 ఉంటాయి. ఒకటి అసత్యము, అసత్యములో ఉండి సర్వసత్యములో, సత్యములకు దేవుడు మనల్ని నడిపించాడు.
అక్కడి నుంచి ఆల్ ట్రూత్లోనికి నడిపిస్తారు, సర్వసత్యంలోనికి, ఆ పర్ఫెక్షన్లోనికి, ఆ సంపూర్ణతలోనికి, ప్రభువుని పోలి నడుచుకునే పరిస్థితిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆయన మనల్ని ఆ పరిపక్వతలోనికి, ఆ మెచ్యూరిటీలోనికి, ఆ పర్ఫెక్షన్లోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. అందుకే యోహాను సూత్రంలో రాయబడింది, యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్, సో యూ విల్ బి పర్ఫెక్ట్. చూడండి పిల్లరా, అదే 5వ అధ్యాయము 48వ వచనం, మాథ్యూ గాస్పుల్ మాథ్యూ 5:48. అదేమా మాథ్యూ 5:48. But since you do not, మాథ్యూ 5:48 లేదా? therefore you shall be perfect, Therefore you shall be perfect, just as your Father in just heaven as your Father in heaven is perfect. is perfect. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు ఎలాగున్నా పరిపూర్ణుడు అయినాడు, అలాగే మీరు కూడా పరిపూర్ణుడుగా ఉండేదారు. బికాస్ హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి మన సర్వసత్యంలోనికి, సంపూర్ణతలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తారంట? నడిపిస్తారంట, మనల్ని మారుస్తాడంట, మనల్ని సరిచేస్తాడంట, మనల్ని స్థిరపరుస్తాడంట. అందుకే ప్రభు అన్నారు కదా, నేను వెళ్ళుట మంచిది. నేను వెళ్ళి ఏం చేస్తాను? నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాను. నేను వెళ్ళుట మంచిది అంటాడు ప్రభు. కలవరపడిపోతున్నారు శిష్యులు. అందుకే ప్రభు అంటాడు, నేను వెళ్తున్నాను తండ్రి దగ్గరికి, ఐఎమ్ గోయింగ్ టు ఫాదర్. నేను వెళ్ళి నేను మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాను. ఈరోజు నా ప్రియులరా, మీరు పరిశుద్ధాత్మ ద్వారా ఉపద్రవముల వాక్యాన్ని అంగీకరించి రక్షించబడ్డారు. కాబట్టి మీరు ప్రభువుని పోలి నడుచుకున్న వారు అయితే. ఎంత అద్భుతమైన పరిశుద్ధాత్మ పిల్లరా! పరిశుద్ధాత్మ దేవుని మనం కలిగి పొందుకోవడం ఒక ఎత్తు అయితే, పరిశుద్ధాత్మను కాపాడుకోవడం మరొక ఎత్తు పిల్లలు. కీప్ ది హోలీ స్పిరిట్ అనాయింటింగ్ ఆల్వేస్ విత్ యూ. నీతో ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, ఆ శక్తిని ఎప్పుడు క్యారీ చేస్తూ మోసుకుని పోతూ ఉండాలా. మనం గమనిస్తే సంసోను దేవుని వాక్యం రాయబడింది. అసలు నాకెంతో బాధాకరమైన మాట ఏంటంటే, ఈ డజంట్ నో దట్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ వాస్ డిపార్టెడ్ అని రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని విడిచి వెళ్ళిపోయాడని సంగతి ఆయనకి తెలియలేదంట. ఎంత దారుణం అండి! న్యాయాధిపతుల గ్రంథంలో ఆ మాట చూడండి. న్యాయాధిపతుల గ్రంథం, he doesn't know the Holy Spirit God was departed. Judges chapter 16 20 చదవండి. 20 16 And 20. she said, the Philistines are upon you, Samson. So he woke up from sleep and said, I will go out as before at other times and shake myself free. But he did not know. But he did not know that the Lord had departed from him. He doesn't know. He did not know that the Lord has departed From him. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని విడిచి వెళ్ళిపోయాడు అన్న సంగతి ఆయనకి తెలియలేదంటండి. సచే అలాంటి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు. పాపం ఎంత భయంకరమైంది! ఎంత చూడడానికి ఎంత మధురంగా కనబడుతుంది, చూడడానికి ఎంతో స్వీట్గా అంటే తేనె పూసిన కత్తి అంటారు చూసారా? తేనె అనుకు నువ్వు నాకేవా, నీ నాలుకేమవుతుంది, కట్ అవుతుంది. ఇప్పుడు షుగర్ కోటెడ్ ట్యాబ్లెట్ అంటారు. షుగర్ కోటెడ్ తేనె పూసిన కత్తిలాగా ఈ పాపము చూడడానికి మేలుపండు చూడ మేలుమై ఉండ, పట్టువిప్పు చూడ పురుగులు ఉండాను. మేలుపండు చూడడానికి ఎంతో అందంగా కనపడుతుంది, కానీ ఓపెన్ చేస్తుంది అందులో పురుగులు ఉంటాయండి. అవును పిల్లరా, పాపం కూడా అలాగే ఉంటుంది. చూడడానికి ఎంతో బాగుంటుంది, అబద్ధం ఆడడానికి చాలా బాగుంటుంది. అప్పటికి
మోసం చేసినప్పుడు లేదా పాపం చేసినప్పుడు ఎంతో అప్పటికప్పుడు ఎంతో హాయిగా చాలా ఆనందంగా ఉంటుంది. కానీ దాని యొక్క సీక్వెన్స్ లేకపోతే దాని యొక్క పర్యవసానం, దాని యొక్క రిజల్ట్ మనం చూసినప్పుడు ఎంతో భయంకరంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు బయటికి వెళ్ళిపోవడానికి ఏదో చేయక్కర్లేదు, పాపమే, మన పాపమే. పాపంలో పడిన తర్వాత నువ్వు అక్కడ ఉండకూడదు, కానీ దాని నుంచి బయటికి రావాలా. ప్రభు పాదాలు పట్టుకొని కనికరింగల దేవుడు కదా, క్షమాపణ అడిగి వెంటనే బయటకు రావడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు అక్కడ సెటిల్ అయిపోతే, సంసోను పిల్లరా ఢిల్లీల దగ్గర సెటిల్ అయిపోయాడు. 19వ చూస్తే ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి పిల్లల తొడ మీద పడుకున్నాడంట. పడుకొని మైకంలోకి వెళ్ళిపోయాడు, ఢిల్లీలో మైకంలోకి వెళ్ళిపోయాడు. ఏమంటే ఒక మనిషిని పిలిపించి వారి చేత అతని తల మీద 7 జడలను క్షవరం చేయించి అతను బాధింప మొదలుపెట్టిన. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయి 19 చూడనా 19. And she lulled him to sleep on her knees and called for a man and had shaved off his 7 locks of his head. Then she began to torment him, and his strength left him. His strength left him. అంతే, దట్స్ ఇట్. ఆయన బలము విడిచిపోయిందట. పరిశుద్ధాత్మ దేవుడు పిల్లరా దేవుని ఆత్మ విడిచిపోయారు. ప్రభు వెళ్ళిపోయారు, యెహోవా వెళ్ళిపోయారు అంతే ఆయన నుంచి. బలహీనుడై ఎంత బలవంతుడో అంత బలహీనుడై. ఇప్పుడు ఇక్కడ ఒక మాట మీకు చెప్తాను. మన ద్వారా దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి, లేకపోతే మన ద్వారా జరుగుతున్న ఆ యొక్క తలాంతులను బట్టి, మనకు ఆ యొక్క స్పెషాలిటీస్ని బట్టి మనం ఎప్పుడు అతిశయపడకూడదు, గర్వించకూడదు. బికాస్ దేవుడి వల్ల అవన్నీ. దేవుడు ఒక క్షణం విడిచిపెడితే సంవత్సరం ఏమైపోతుంది చూడండి. మనలో కూడా ప్రభు ఒక క్షణం విడిచిపెడితే ఏమైపోతాం కూడా. అడ్రస్ లెస్ ఠికానా లేదు మనకి. దేవుడిని బట్టి ఈ రోజులో ఉన్నాం. కాబట్టి ప్రియులారా, తెస్సలోనిక సంఘంతో మరి పౌలు గారు రాస్తున్నారు, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఎలా మార్చాడు తెలుసా? ప్రభువుని పోలి నడుచుకునేటట్లుగా మార్చాడు. ఆ విధంగా మీరు జీవించండి, ప్రభు రాకడ వరకు జీవించండి. ఆ విధంగా జీవిస్తూ దేవుని కృపలు మీరు పొందుకోండి. అలాగే జీవించినట్లుగా దేవుడు మరి కృపను అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను, తలలో ఉంచాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, ఈ రాత్రి మీరు ఇచ్చే సందేశాన్ని బట్టి వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత మధురమైన వాడు. పరిశుద్ధాత్మ ప్రభువు ఎంత చక్కని ప్రభువు. మమ్మల్ని ఎలా నడిపిస్తారు, ఎలా బలపరుస్తారు, ఎలా స్థిరపరుస్తారు, మమ్మల్ని ఎలా నాయన పర్ఫెక్షన్లోనికి, సంపూర్ణతలోనికి నడిపిస్తారో ఈ రాత్రి మేము వాక్యంలో విన్నాము. ఆయన అవును, పరిశుద్ధాత్మ దేవుడిని మేము ఎప్పుడు బాధ పెట్టకుండా, ఆయన ఎప్పుడు దుఃఖపెట్టకుండా ఆయనకు ఇష్టలుగా జీవించే కృప మా అందరికీ దయచేయమని ఈ సందేశం మా అందరి జీవితాల్లో ఆసక్తికరంగా మార్చు. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి మేము స్తుతించి గణపరుస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు మన ప్రాణములు ప్రియుడు నేర్చుకోవారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని దీవెన కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడేండి అనిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. షలోమ్. గాడ్ బ్లెస్ యూ. రేపు రాత్రికి మళ్ళా కలుసుకుందాం. దేవుని కృప మీ అందరికీ తోడేండి అనిపించును గాక. ఆమేన్.